ప్రార్థన. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, గతించిన మాసము నుంచి ఈ మాసం వరకు మమ్మల్ని క్షేమంగా భద్రపరిచి మీ వాక్కుల ముందు మళ్ళా ఈ యొక్క సాయంకాలపు వేళ మమ్మల్ని అందరూ చేర్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. మా బ్రతుకులకు అవసరమైనటువంటి మాటలు, మా అనుమానాలకి చోటు ఇవ్వలేనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి మాటలను మేమందరము కలిసి ఆలోచిస్తుండగా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచండి. మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింప చేయండి. వచ్చినటువంటి ప్రతి బిడ్డలు హృదయాలతో వాక్యాన్ని విని కుటుంబాలను సరిదిద్దుకునేటటువంటి గొప్ప ఆలోచనాత్మకంగా ఈ సదస్సు ఉండేలాగా ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి ముందు నడిపింప చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామముపేట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు పేర మరొకసారి వందనములు తెలియజేసుకుంటున్నాం. ప్రకటించినటువంటి రీతిగా చెప్పబడుతున్నటువంటి అంశము మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా అనేటటువంటి పాఠాన్ని మీకు ముందుగానే చెప్పడం జరిగింది. ఈ పాఠంలో చాలా అనుమానాలు ఉన్నాయి ప్రియమైన దేవుని వారులారా. మనుషులకి ఆ అనుమానాలన్నిటిని మనము వాక్యంతో సరిచేసుకుందాం, సరిదిద్దుకుందాం, జ్ఞానంతో ఆలోచన చేద్దాం. మేము ఈ బైబిల్ చేత పట్టుకొని విప్పి ప్రతి వచనాన్ని మీరు పరిశీలించగలిగితే దేవునికి దగ్గర అయ్యే ప్రయత్నం వాక్యమే చేస్తుంది ప్రియమైన దేవుని వారులారా. మనుషుల్ని ఏదైనా తిడితే, శపిస్తే అది మనకి జరుగుతుందేమోనన్న భయము ప్రతి వ్యక్తికి ఉంటుంది. అలాగే ఇద్దరు తిట్టుకునేటప్పుడు చూస్తే శపించుకోవటం చూస్తూ ఉంటాం. ఇద్దరు వ్యక్తులు తిట్టుకుంటున్నప్పుడు శపించుకోవటం చూస్తూ ఉంటాం. నీ కుటుంబం, నీ జీవితం నాశనం అయిపోవాలని, నీ పిల్లలు నాశనం అయిపోతారని, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏదో ఒక లారీ కింద పడిపోయి చచ్చిపోతారని ఇలా శపించుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు వీధుల్లో, ఇళ్ళ దగ్గర. ఆ శాపాలకు నిజం కూడా మనుషులు భయపడుతూ ఉంటారు. నిజంగా జరుగుద్దేమో, పైగా ఆవిడ నోరు అసలే మంచిది కాదు అని ఇలా భయపడుతూ కూడా జీవితాన్ని కొనసాగించేవాడు కూడా లేకపోలేదు. క్రైస్తవుల్లోనే ఈ మాటలు చెప్పేది, రైట్. ఇంకా చూస్తే మనుషులు ఏదైనా దిష్టి పెడతారేమోనని కొత్త ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇంటికి దిష్టి బొమ్మ కూడా పెడతారు. ఎందుకు దిష్టి పెడుతున్నారంటే ఇల్లు బాగుందని ఎవరైనా కన్నుబడుద్దేమోనని పెడుతున్నారు. నువ్వు ఒక దిష్టి బొమ్మను పెట్టావంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు భయపడ్డావని అర్థం. మరో మనిషికి నువ్వు భయపడే దిష్టి బొమ్మను పెట్టావు అంటే ఏదైనా శాపం పెడతాడేమో అన్న ఆలోచనతోనే దిష్టి తగులుద్దేనే నువ్వు దిష్టి బొమ్మను పెట్టావు. ఇక్కడ కూడా అర్థమవుతుంది, మనిషికి మనిషి భయపడుతున్నాడు, ఏదైనా శాపం తగులుద్దేమో, దిష్టి తగులుతుందేమో అని. బాగా వినాలి మీరు ఈ మాటలన్నీ. ఇకపోతే అక్కడక్కడ మీరు కొంతమంది పొలాల్లో గమనిస్తే చెరువు మధ్యలో కొన్ని దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు. ఎందుకు? పంట బాగా పండింది, అసలే మనకి కాడిగట్టిన మన చేను ఉంది, బాగా పంట ఏమో విరిగా పండి చక్కగా కనిపిస్తోంది. దిష్టి తగిలిపోద్దేమో, పంట అంతా నాశనం అయిపోద్దేమో, పంట చేతికి రాదేమో అన్నటువంటి భయముతో దిష్టి బొమ్మను పెట్టేవాళ్ళు పొలంలో కూడా కనిపిస్తూ ఉంటారు. నిజమా అండి? ఇంటికి దిష్టి బొమ్మను పెట్టి భయపడుతున్నాడు మనిషికి, అలాగే పొలంలో పంటకు చేను మధ్యలో పెట్టి భయపడుతున్నాడు మనిషికే మనిషి భయపడుతున్నాడు. ఎక్కడ శపిస్తారేమోనని, ఎక్కడ కనుగొడుద్దేమోనని. ఇకపోతే కొత్తగా బండి కొంటారు, న్యూ వెహికల్. కొత్తగా బండి కొన్నప్పుడు దానికి 3 నిమ్మకాయలు కడతారు. ఎందుకు? దిష్టి తగలకుండా ఉండాలని. అంతే కదండి, 3 నిమ్మకాయలు కడతారు దిష్టి తగలకుండా ఉండాలని. ఆ కట్టారంటేనే భయపడ్డానని అర్థం. అంటే ఎదుటివాడు నా కొత్త బండిని చూసిన వెంటనే ఎక్కడైనా దిష్టి తగులుద్దేమోనని, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్ జరుగుద్దేమోనని ఆ నిమ్మకాయలు కట్టి భయాన్ని కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది మాట. ఇవన్నీ మనకి కొన్ని ఆలోచనలు మీరు బాగా గమనించాలి. ఇవి నిజాలంటే బాబు, లోకంలో జరిగే నిజాలు మీకు చెప్తున్నా, జరుగుతున్నవే మీకు చెప్తున్నా. బాగా గమనించగలిగితే 3 నిమ్మకాయలు కడితేనే నువ్వు యాక్సిడెంట్ అవ్వకోకుండా ఆపితే 3 నిమ్మకాయలకి యాక్సిడెంట్ అవ్వకుండా ఆపితే
మరి నిమ్మకాయలు తోట వేసిన దగ్గర ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి? వేల నిమ్మకాయలు ఉంటాయి. 3 నిమ్మకాయలకే నీకు మంచి జరిగితే మరి వేల నిమ్మకాయలు ఉన్నటువంటి తోట వేసిన రైతుకి ఇంకెంత మంచి జరగాలి? అసలు నిమ్మకాయలు కొదువైపోవాలి. అసలు యాక్సిడెంట్లు అనేవి రోడ్ల మీద ఎక్కడ జరగకూడదు. మరి యాక్సిడెంట్లు రోడ్డు మీద ఎందుకు జరుగుతున్నాయి? ఆ జరిగే ప్రతి బండికి నిమ్మకాయలు కట్టే ఉంటున్నాయిగా. కానీ మనిషి భయం మీకు అర్థం కావాలి. ఏదైనా జరగకుండా ఉంటుందేమో, దిష్టి తగులుతుందేమో, ఆ కన్ను కొత్త వెహికల్ మీద పడుద్దేమో, బాగా పండిన పంట మీద పడుద్దేమో నని దిష్టి బొమ్మ, ఇంటికి దిష్టి తగులుద్దేమో నని కొత్త ఇంటికి దిష్టి బొమ్మ. అప్పుడప్పుడు రోడ్డు మీద వీధుల్లో విలేజ్లో దుమ్మే ఎత్తుపోసుకుంటూ ఉంటారు. నువ్వు నాశనం అయిపోవాలని చెప్పి దుమ్ము పోసుకుంటూ ఉంటారు. అన్న దగ్గర నుంచి మనకు కొంచెం బిడింగానే ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళినా కూడా ఒక సంవత్సరంలో ఏదైనా జరుగుద్దేమని ఆలోచిస్తూ ఉంటాం. వీటన్నిటికీ ఎవరు చెప్పాలి సమాధానం? లేదా సమాధానాలు లేవా బైబిల్లో? వీటికి బైబిల్ ఏం చెప్పింది? ఇంకా గమనించగలిగితే వెధవరాలు ఎదురొచ్చింది అనుకోండి, మంచి జరగదని, ఏమండి మంచి జరగదని అక్షింతలు వేయటానికి కూడా ఆ వెధవరాలు గెలవరు. ఎందుకు? ఏమండి ఎందుకు? శాపాలు ఏమన్నా తగులుతాయేమోనని. అంటే వారు ఎదురొస్తే అంతే సంగతులు అన్నవాళ్ళు కూడా ఉన్నారండి. నీకెవరు ఎదురొచ్చారు? వేదరు. అయ్యో అసలు ఆవిడ ఎదురొస్తే అంతే సంగతులండి బాబు. అసలు మీరు అసలు ఆవిడ నోరే మంచిది కాదు, ఆవిడ ఎదురే మంచిది కాదు. అసలు ఎందుకు వచ్చారండి బాబు? నేను మీకు అర్థం అవ్వాలి. ఈ విషయాలన్నిటికీ బైబిల్ ఏం చెప్పింది? అసలు బైబిల్ ఏం చెప్పిందో తెలియాలండి. మీకు లోకంలో జరుగుతున్న అన్ని ఎగ్జాంపుల్ మీ ముందు పెట్టాను. ఇప్పుడు బైబిల్ ఏం చెప్పిందో ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేయాలి. మీ బైబిల్ చేత పట్టుకొని వాటిని విప్పి జాగ్రత్తగా మీరు పరిశీలించగలిగితే ఈ అనుభవాలన్నిటినీ ఏ సేవకుడు కూడా మీకు చెప్పడండి బాబు. ఎందుకంటే ఆ సేవకుడికే తెలియదు. ఆయనే భయం తిరుగుతాడు. ఎక్కడ దిష్టి తొలుగుద్దో అని చెప్పేసి కాళ్ళకు నల్లతాడు. ఏమో నిజమే కదండి? కాళ్ళకు నల్లతాడు కట్టడం, పెట్టిన బొట్టులు 4-5 పిల్లలకి అప్పుడప్పుడు పసిపిల్లలకి ఎక్కడ దిష్టి తగులుతుందేమో అని చెప్పేసి మామూలుగా ఒక బొట్టు పెట్టరు, నల్ల బొట్లు. ఎన్ని పెడతారు? బొగ్గల మీద బొట్లు, నసల మీద బొట్లు, అరికాలకు బొట్లు, అన్ని బొట్లే. ఎందుకు పెడుతున్నారు? మరి దిష్టి బొమ్మ కొట్టినట్టుగా పౌడర్ ఎచ్చలుడిగా కొట్టేస్తారు. అంటే చూడంగానే పిల్లలకి దిష్టి తగలకూడదు. మరి ఈ అనుమానాలన్నిటికీ ఎవరు చెప్పాలండి? నిజమేనా? దిష్టి తగులుతుందా? శాపాలు తగులుతాయా? వాళ్ళు శపించిన వెంటనే యాక్సిడెంట్లో చచ్చిపోతాడా వచ్చేటప్పుడు మీ భర్త? ఇవన్నీ ఇప్పటికే మీ సేవకుడు చెప్పు ఉండాలి. కానీ మీ సేవకుడు చెప్పలేండి. చెబితే నేను చెప్పాలని అవసరం ఎందుకు వచ్చేది ఇక్కడ? కానీ మీరు వినాలి, జాగ్రత్తగా వినాలి, ఆలోచిద్దాం. ఇలా ఎన్నో ఎగ్జాంపుల్ ఉన్నాయండి లోకంలో. అన్నిటి మీరు ముందు పెట్టుకుని బైబిల్ దగ్గర కూర్చున్నాం ఇక్కడ మనం. అసలు బైబిల్ ఏం చెప్పింది? అసలు మనిషి ఎందుకు శపిస్తాడు? ఏమండి అసలు మనిషి ఎందుకు శపిస్తాడు? అసలు శపిస్తాడా? శాపం తగులుతుందా? ఒక వచనాన్ని చూసి ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము. 10వ అధ్యాయము జాగ్రత్తగా ముగింపు వరకు కూడా ప్రతి మాట మీరు చూడాలి. మళ్ళీ చెప్పమండి ఈ పాటలు. నెలకు ఒక పాఠమే మీకు చెప్పేది. శాపం మళ్ళీ భయపడ్డాడన్నవాడు ఎవడు ఉండకూడదు భూమి మీద. ఈ పాట విన్న తర్వాత మనిషికి మనిషి భయపడతాం ఏంటండి? సిగ్గులేదండి. ఈ మాట వింటేనే కష్టంగా ఉందండి. 10వ అధ్యాయము కీర్తనల గ్రంథం 7వ వచనం. ఈ వచనం కూడా మీకు తగ్గట్టుగానే ఉందిలే. 7వ వచనం చూడండి. 7వ వచనం. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నోరు ఎలా ఉందంట? శాపముతోను కపటముతోను వంచనతోను నిండుందంట. మరి నోరు అలాగే ఉంది. మరి ఇప్పటి వరకు విన్న దాన్ని బట్టి చూస్తే నోరు కూడా ఎలా ఉంది? శాపాలతో కపటాలతో వంచనతో నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నది. ఏమండి చెడు పాపాన్ని పెట్టుకుని చెప్పిస్తున్నాడు. ఏమండి పాపాన్ని పెట్టుకుని చెప్పిస్తున్నాడు. దీన్ని బట్టి వీరి శాపాలు తగులుతాయా? వారి నోరు ఎలా ఉందంట?
వంచనతోనూ కపటముతోనూ శాపముతోనూ ఉందంట. రైట్. మరి ఇలాంటి కపటముతోనూ వంచనతోనూ శాపముతో ఉన్నటువంటి వారు శపిస్తే, ఏమిటి దిష్టి పెడితే, మరి దీనిని బట్టి వీరి శాపాలు తగులుతాయా? ఆ పాపాత్మని శాపాలు నీకు తగులుతాయా? నీ జీవితం నాశనం అవుద్దా? ఇప్పుడు చెప్పాలి, మనం ఆలోచన చేయాలి. ఇదే మన పాఠం. బైబిల్ అంటుంది వారి శాపాలు, వారి యొక్క ఏమండి వంచనలు కపటాలు కపటంతో నిండి ఉన్నారంట, శాపంతో నిండి ఉన్నారంట. పైగా వాళ్ళు పాపాత్ములు. ఇక్కడ కొంచెం క్లూ ఇచ్చింది బైబిల్. ఏమండి? వారు నాలుక క్రింద చేటులో పాపము ఉన్నది. అంటే పాపం చేస్తున్నటువంటి వాడు ఎప్పుడు శాపంతో ఉంటాడు, పాపాలు చేస్తున్నటువంటి వాడు ఎప్పుడు కపటంతో ఉంటాడు. శాపం ఏమండి? పాపం చేస్తున్నటువంటి వాడు ఎప్పుడు వంచనతో ఉంటాడు. ఇలా పాపం చేస్తున్నటువంటి వాడు శపిస్తే తగులుతాయా? ఇలాంటి పాపం చేస్తున్నటువంటి వాడు దిష్టి పెడితే తగులుతాయా? నోరు చూస్తేనేమో నిండు ఉంది. మరి దీన్ని బేస్ చేసుకుని మీరు కూడా ఏమంటూ ఉంటారు? దాని నోరు మంచిది కదా, అసలు దాని నోరు ఎందుకు వేసే? ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వు ఆగున్నా, నా మాట ఈ రోజు ఆగు, వెళ్ళకుండా. మనిషికి మనిషి భయపడుతుందంటే బైబిల్ ఏం చెప్పింది? వీటికి సమాధానం సేవకులు చెప్పాలి. సేవకులా చెప్పరు. ఆలోచించాలి, ఆలోచిద్దాం, బాగా ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వారలారా. బైబిల్లో ఒక సందర్భాన్ని మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళదాం. ఒక భార్య భర్తను శపించింది. ఒక భార్య భర్తను శపించిందండి. భర్తను శపించింది. ఏ విషయంలో శపించింది? అబ్రహాం గారికి అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరు. అబ్రహాం గారికి అన్నీ ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఎవరు లేరు? పిల్లలు లేరు. పిల్లలు లేకపోవటం వల్ల, పిల్లలు లేరు అని బాధపడుతుంటే దేవుడు వచ్చి వాగ్దానం చేశాడు. నాయన, మీదటికి నీకు నీ యొక్క కౌగిట్లో ఒక మంచి 12 బిడ్డ పుడతాడు, ఆయన ఇస్సాకు అని మనందరికి తెలుసు అని చెప్పి ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కొరకు అబ్రహాం గారు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడు నాకు బిడ్డ పుడతాడని ఎదురు చూస్తున్నాడు. బాగా వినాలి మీరు. అసలు బైబిల్ పాఠశాల సదస్సుకు వస్తే ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఎలక్ట్గా ఉండాలండి బాబు. మీరు నన్ను అసలు పట్టుకోవాలి. మీరు ఎక్కడ తప్పు చెప్తాడోనని. మిగతా సేవకులు ఎడిగిరి మీరు పట్టుకునే ధైర్యం లేదు. అలానే మీకు అసలు నిజం చెప్పేవాడిని అసలు పట్టుకోలేరు. అబద్ధికులనే పట్టుకోలేరు. ఒక నిజం చెప్పేవాడిని ఇంకేం పట్టుకుంటారు మీరు? మీ వల్ల కాదు. రైట్. అయితే ఆ వాగ్దానం కొరకు అబ్రహాం గారు ఎదురు చూస్తున్నాడు కానీ శారా ఎదురు చూస్తాలా. పైగా గదిలోనికి వెళ్ళి ఏం చేసింది? నవ్వుకోండి. ఎదురు చూడలేకపోయింది. అయితే ఎదురు చూడుకోకుండా వెయిట్ చేయలేక తొందరపడి ఏం చేసిందంటే హాగర్కి ఇచ్చి పెళ్లి చేస్తా, ఆ పిల్లలు నా పిల్లలు అవుతారు అని అబ్రహాం గారికి పెళ్లి చేసింది. ఎవరిని? దాసిని. హాగర్నిచ్చి పెళ్లి చేసింది. అబ్రహాం గారు ఒప్పుకున్నాడు, పెళ్లి చేసింది. దీని అంతటి కారణం ఎవరు? శారాయే తొందరపడింది. వాగ్దానానికి ఎదురు చూడలేకపోయింది. మీద దాన్ని నేను వెయిట్ చేయలేకపోయింది. అయితే పెళ్లి చేసేసింది. పెళ్లి చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఎవరికి పెళ్లి చేశారు? ఎవరికి పెళ్లి చేశారు? శారాయి అబ్రహాం గారికి పెళ్లి చేసింది. ఎవరినిచ్చి? దాసి అయిన హాగర్నిచ్చి పెళ్లి చేసింది. రైట్. పెళ్లి చేసిన తర్వాత అబ్రహాం గారికి వచ్చే వాగ్దానానికి ముందే ఈ యొక్క హాగర్కి గర్భం వచ్చింది. బాగా ఆలోచించండి. ఒకసారి బైబిల్లోనికి వెళ్దాం. గర్భం వచ్చేసింది. ఇంకా వాగ్దానానికి ఇంకా టైం ఉంది. ఇస్సాకు గారు పుట్టడానికి ఇంకా శారమ్మ గారికి ఇచ్చిన వాగ్దానం ఇంకా టైం ఉంది. కానీ ముందుగానే హాగర్ నుంచి పెళ్లి చేసి తొందరపడి వాగ్దానం కొరకు వెయిట్ చేయలేకపోయింది. అయితే ఏం జరిగింది? 16వ అధ్యాయము 4వ వచనం. 16వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. హాగరుతో పోమని చెప్పింది ఎవరు? శారాయే చెప్పింది, భార్య చెప్పింది. కాబట్టి ఇక్కడ ఏ గొడవలు ఏమి లేవు, ఏ తప్పులొప్పులు అంటే ఏమి లేవు. ఇక్కడ శారాయే వెళ్ళమని చెప్పింది. రైట్. గర్భవతి అయింది. అది తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయను.
ఎలా కనిపిస్తుంది ఇప్పుడు శారాయి? దాసికి నీచంగా కనపడుతుంది. దేన్ని చూసుకుని? గర్భాన్ని చూసుకుని, గర్భవతినిగా చూసుకుని ఏమండి శారాయిని యజమానురాలను నీచంగా చూస్తుందట, నీచంగా చూస్తుంది. ఈ నీచంగా చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల మధ్య ఇప్పుడు శారాయి ఏమంటుందో చూడండి 5వ వచనంలో. అప్పుడు శారాయి అంటుంది, నా ఉసురు నీకు తగులును. ఉసురు అంటే శాపమే, నీకు అర్థమైంది కదండి. నా ఉసురు నీకు తగులునని ఎవరెవరితో చెప్తున్నారు? శారాయి అబ్రహాం గారితో చెప్తుంది. ఆగత కాదు, ఇక్కడే మీరు అన్ని మిస్టేక్లు చేసేది, తొందరపడి ముందే ఎగబడిపోతారు. శారాయి అబ్రహాం గారికి శాపం పెడుతుంది. ఇప్పుడు నా ఉసురు నీకు తగులుద్ది అంటుంది చూడండి. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటనిచ్చి నా తరువాత తాను గర్భవతినని నేను తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగా. కానీ అబ్రహాముతో అనేను. శాపం పెట్టిన ఆఖరికి కాదు, అబ్రాంకి. నా ఉసురు నీకు తగులుద్ది, ఇదిగో నువ్వు అది నన్ను ఎలా చూస్తుందో తెలుసా? నీచంగా చూస్తున్నావు. నిజంగా పెళ్లి చేసింది ఎవరు? అబ్రహాం గారు ఏమని అడిగాడా? శారాయే ఇన్వాల్వ్మెంట్ అయ్యి అబ్రహాం గారి నుంచి పెళ్లి చేసి దేవుడు ఇచ్చేటటువంటి వాగ్దానం కోసం కూడా ఎదురు చూడలేక, ఉండలేక, వెయిట్ చేయలేక తొందరపడి వివాహం చేసిన తర్వాత తప్పు శారాయిలో పెట్టుకొని అబ్రహాం గారిని శపిస్తుంది చూడండి. నా ఉసురు నీకు తగులుద్ది. తగిలిందా? అబ్రహాం గారి ఉసురు తగిలిందా? ఎక్కడ తగలలేదే. పైగా ఏమంటుంది? అబ్రహాముకి ఎందుకు తగులుద్ది? అంత ఆవిడ చేస్తే అబ్రహాం గారికి ఎందుకు తగులుద్ది? చేసినంత మిస్టేక్ ఆవిడ, శారాయి తొందరపడి. అయితే శారమ్మ పెట్టిన శాపం అబ్రహాముకు తగిలిందా అంటే తగలలేదు, అబ్రహాం గారికి తగలలేదు. భార్య తాను తప్పు చేసి కోపడుతుందని మీరు బాగా గమనించాలి. తప్పు చేసింది భార్య, పైగా కోపడుతుంది. కానీ భర్త మాత్రం అర్థం చేసుకున్నాడు, కాముగా ఉన్నాడు. ఆ టైంలో నేనేమన్నా చేయమని అన్నానా అని అన్నాడు అబ్రహాం గారు? నేనేమన్నా నాకు బిడ్డలు కావాలని చెప్పి నేను తొందరపడ్డానా అని అనలేదే. తప్పు చేసి కూడా తొందరపడి అబ్రహాం గారిని మళ్ళీ ఉసురు తగులుతుందని చెప్పేసి అంటుంది. అంటే తప్పు చేసి కూడా కోపడుతుంది, భర్త మాత్రం అర్థం చేసుకుని సైలెంట్ గా ఉన్నాడు. 5వ వచనం బాగా చూడాలి. పెట్టాల్సినటువంటి శాపం పెట్టి అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నీ దాసిని నీ కౌగిటకి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచితమైన దానిని. ఇప్పుడేం మాట్లాడుతుందో చూడండి. చేసిన తప్పు అంతా చేసి నాకును నీకును యెహోవా న్యాయం తీర్చును. ఏదో ఇక్కడ అబ్రహాం గారు ఏదో తొందరపడ్డట్టుగా నాకు నీకు యెహోవా న్యాయం తీరుస్తాడులే అని ఎవరిని లాగుతుంది? పైగా దేవుణ్ణి లాగుతుంది మధ్యలో. ఈ పంచాయతీలో మిస్టేక్ అంతా శారాయి చేసి అబ్రహాం గారి మీద నెట్టి ఏమంటే ఉసురు తగులుతుందని చెబుతూ దేవుడు నాకు నీకు న్యాయం తీరుస్తాడులే అని చెప్పేసి మాట్లాడుతున్న చూడండి. పెట్టాల్సినటువంటి శాపాన్ని పెట్టి చివరిలో దేవుని తీసుకొస్తుంది. ఆవిడే తొందరపడింది, ఆవిడే న్యాయం తీర్చమంటుంది. తొందరపడింది ఆవిడే కదండి. వాగ్దానాన్ని చెప్పాడు, ఇస్తానన్నాడు కదండి. ఈ సాధన ఇస్తానని చెప్పాడు. వెయిట్ చేయలేకపోయింది. ఏమంటే తొందరపడింది. అంటే శాపాల వెనుక ఆవేశం కనపడుతుంది, తొందరపాటు కనపడుతుంది తప్ప ఏమీ ఉండదండి బాబు. మనుషులు పెట్టే శాపాల వెనక, ఉసురుల వెనక తొందరపడి నోరు జారుతూ ఉంటారు చూసారా? వాళ్ళు ఆవేశంతో మాట్లాడతారు తప్ప, తొందరపాటుతో మాట్లాడతారు తప్ప చివరికి దేవుడే దానికి పనిష్మెంట్ ఇవ్వాలి అని మా చేతుల్లో ఏమి లేదని అర్థం. అంటే మనిషి పెట్టే శాపాలు, మనిషి పెట్టే ఉసురులు తోటి మనిషికి తగలవు అని అర్థం అవుతుంది. తగిలితే అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి ఎందుకు అవుతాడు? అడ్రస్ లేకుండా అయిపోవాలిగా. అర్థమవుతుందండి మీకు? అడ్రస్ లేకుండా అయిపోవాలిగా. ఈ భూప్రపంచం ఉన్నంత వరకు కూడా ఏమిటి ప్రభులు వారు వచ్చేంత వరకు కూడా అబ్రహాం గారి విశ్వాసులకు తండ్రిగానే ఉన్నాడుగా. మరి శాపాలు ఉసురు తగిలితే అడ్రస్ లేకుండా ఉండాలి. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఏమంటే శాపాల వెనక ఆవేశం కనపడుతుంది, తొందరపాటు కనపడుతుంది, కానీ ఏమీ ఉండదు. ఏం కంగారు పడాల్సిన పని ఏమి లేదు. వినాలి మీరు, ఇవన్నీ వినాలి. మనిషి
ఆ దుమ్మెత్తు పోసే విషయంలో, శపించే విషయంలో తొందరపాటుతో ఆవేశంతో మాట్లాడతారు తప్ప వాళ్ళ వల్ల ఏమీ కాదు. ఈ టెన్షన్ మీకు పోవాలి ముందు, ఫస్ట్ ఈ టెన్షన్ పోవాలి మీకు. 6వ వచనం అందుకు అబ్రహాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది. ఏమండి, అప్పటికీ కూడా నీ దాసి అంటున్నాడే కానీ నా భార్య అంటలేదు. మీరు చూడండి, హాగర్ని నా భార్య అంటలేదు. గర్భాన బిడ్డనిచ్చినా కూడా నా భార్య అని అంటలేదు. అప్పటికి నీ దాసియే అంటున్నాడు శారమ్మ. ఏమండి, 6వ వచనంలో అందుకు అబ్రహాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె వద్దు నుండి అది పారిపోగా. ఏమర్థమవుతుందంటే అందుకు అబ్రహాము నీ దాసి నీ చేతిలో ఉంది అంటున్నాడు కానీ నా భార్య అని అంటలేదు. చూశారండి, అబ్రహాం గారు ఎక్కడ తొందరపడలేదు. భార్య గర్భం ధరించినా కూడా నువ్వే నా భార్య అంటున్నాడు, అది నీ దాసి అంటున్నాడు తప్ప నా భార్య అని అంటలేదండి. పాపం ఎక్కడ తొందరపాటు. కానీ శారమ్మే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని పెళ్లి చేసి పడేసింది. వెయిట్ చేయలేకపోయింది. పైగా ఉసురు తగులుతుందని చెప్పింది. ఆయన నేను పెట్టే ఉసురు ఎందుకు తగులుతుంది, దేవుడే న్యాయం తీరుస్తాడని చెప్పింది. తొందరపాటులో అందుకని దేవుడు న్యాయం తీర్చాలి తప్ప మనుషులు పెట్టే ఉసురులు, మనుషులు పెట్టే శాపాలు, మనుషులు పెట్టే దుమ్మెత్తుపోయటాలు తోటి మనిషికి తగలవు. వాడు ఎందైనా దుమ్ము పోసుకోమని చూడండి. ఇప్పుడు మీరు దానికి నిజమే తగులుద్దేమో, దాని నోరు మంచిది కాదు అని తొందరపడుతూ మాట్లాడుతూ ఉంటారు. అంటే నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో, అది నీ దాసి కదా అన్నాడు. నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో, అది నీ దాసి కదా, నాకు భార్య ఏం కాదు, నువ్వు నా భార్య, నిన్ను నీ దాసి కదా అంటున్నాడు. అంటే శారమ్మ శాపం అబ్రహాముకు తగలలేదు. మనుషుల శాపాలు తగులుతాయంటే తగలవు. అర్థమైపోయింది మాట. మనుషుల శాపాలు తగులుతాయా? తగలవు. ఒకవేళ తగిలే లెక్కైతే అబ్రహాం గారు అడ్రస్ లేకుండా ఉండాలి, కానీ విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు, మారుమోగిపోతున్నాడు. కనుక ప్రియమైన దేవుని వారులారా, అలాగని బాగా వినాలి, అలాగని మనిషికి అసలు శాపమే ఉండదా అంటే ఉంటుంది. ఏమండి, మరి శాపాలు ఉండవా అండి మనిషి కంటే? శాపాలు ఉంటాయండి. ఎవరి శాపం ఉంటుంది అంటే దేవుడు శాపం ఉంటది. మనిషి పెట్టే శాపాలు ఉండవని ఒకటి తేలిపోయింది మనకి. కానీ దేవుడు పెట్టే శాపాలు ఉంటాయి. ఏమండి, మీ దేవుడు శాపాలు పెడతాడా అంటే పెడతాడు. ఏమండి, మీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డల్ని మీరు శపిస్తారా లేదా? ఆ శపించే రైట్స్ మీకు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి నువ్వు మేము చెప్పిన మాట వింటలేదు, నువ్వు దిక్కుమాలను సాగు చేస్తావు, ఇప్పుడు తెలియదు నీకు అంటారు. అది తల్లిదండ్రులే బిడ్డలు అంటూ ఉంటారు. అప్పుడప్పుడు మీరు గమనించారా? కుక్క సాగు చేస్తావురా, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు నువ్వు ఏమైనా అంటూ ఉంటారు లేదండి. అంటే తల్లిదండ్రుల బిడ్డలకు శాపాలు పెట్టే రైట్స్ ఉన్నాయి. అలాగే దేవుడు కూడా ఏమంటే ఈ మనుషులకి శాపాలు పెట్టొచ్చా పెట్టకూడదు, దీన్ని బట్టి పెడతాడు. ఎందుకు పెడతాడు, ఎప్పుడు పెడతాడు, ఎలా పెడతాడు, ఏ విషయం మీద పెడతాడు, ఇవన్నీ మనకు తెలియాలి. ఇప్పుడు మనుషులైతే శాపాలు పెట్టడం తేలిపోయింది మనకు. కాబట్టి మనిషి గురించి మీరు ఎప్పుడు భయపడొద్దు, అస్సలు మీ కల్లో కూడా ఆలోచించొద్దండి. మనిషి ఏ శాపం పెట్టలేదు. నాకు పెట్టమనండి శాపం. మనిషి శాపం పెడితే మనిషికి అబ్రహాం గారికి శాపం తగల, నా ఉసురు తగులున్నది శారమ్మ. తగిలిందా? తగలేదు. అర్థమవుతుంది. బాగా గమనించాలి. అంటే దేవుడు మనుషుల్ని శపిస్తాడు. ఎప్పుడు శపిస్తాడు అంటే జాగ్రత్తగా వినాలి. ఎప్పుడు శపిస్తాడంటే దేవుడు పెట్టిన ఆజ్ఞ ఒకటి ఉంది బైబిల్లో. ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు, క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞ. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ కాలాలను బట్టి ఏమండి ఎవరికి ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞలను ఎవరైనా మీరితే వారికి ఆటోమేటిక్గా వారి మీద శాపం వచ్చిందండి. శాపాలు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు పెట్టిన ఆజ్ఞలను పట్టించుకోకపోయినా, దేవుడు పెట్టినటువంటి వాక్యాలను నీవు అసలు ఏ ఆలోచనలో కూడా నువ్వు తీసుకోకపోయినా ఖచ్చితంగా నీ మీదకి శాపం వచ్చింది. శాపం అంటే ఏంటో కాదు, కీడు చెడు ఖచ్చితంగా వచ్చుద్ది. వచ్చుద్దా? మరి బైబిల్లో దేవుడు ఏమైనా చెప్పాడా? చెప్పాడు. శాపం ఎప్పుడు వచ్చింది? ఎవరికి వచ్చింది?
దేవుడు పెట్టిన ఆజ్ఞలను పట్టించుకోకపోయినా, దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞలను నీకు తెలిసి దాన్ని పాటించకపోయినా నీకు ఖచ్చితంగా ఏమొచ్చుద్ది? శాపం వచ్చుద్ది అనేది ఒకటి అర్థమవుతుంది. ఒక వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం. బాగా ఆలోచించాలి. సామెతలు 3:33. భక్తిహీనుల ఇంటి మీదికి, వచనం మీరు బాగా చూడాలి. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును. ఉందా అండి? ఉందా? శాపం ఎవరింటి మీదకి వచ్చింది? భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వచ్చుద్ది. ఇంటి మీదకి శాపం వచ్చుద్ది అంటే గోడలకి, రాళ్ళకి, వీటికా, దూలాలకి, కాంపౌండ్ వాళ్ళకి వస్తుంది శాపం. ఇంట్లో మనుషులు ఉంటారు, వాళ్ళు భక్తులుగా ఉంటే ఏ శాపం రాదు. భక్తిహీనుల ఇంటి మీదకి శాపము వచ్చును అన్నాడు. రైట్. దాని కింద ఏముంది చూడండి. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. రెండు క్లియర్ చేశాడండి. నీతిమంతుల ఇంటికేమో ఆశీర్వాదం వస్తుంది, భక్తిహీనుల ఇంటి మీదకేమో శాపం వచ్చుద్ది. అది యెహోవా శాపము వచ్చును అంటే దేవుడే శాపం పెడతాడు. మనుషుల శాపాలు అయితే తగలవండి. ఇంకెప్పుడు మనిషికి భయపడకండి. ఓ గడగడ వణికిపోవాల్సినంత అవసరం లేదు. వాళ్ళు నాలుక మంచిని భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనిషి ఎలాంటి ఆలోచనలకు దిగజారిపోయాడంటే, నాలుక మీద కొంతమందికి పాపం మచ్చలు ఉంటాయి. నాలుక మచ్చలు ఖచ్చితంగా తగులుతాయి. ఏమండి, నాలుక మీద మచ్చలు ఉంటే అడగాలి తగిలితే ఇంకేమైనా ఉందాయండి? కంగారు పడని పని లేదండి. నిజంగా యెహోవా భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును అంటే దేవుని ఆశీర్వాదము అని అందరూ చెప్తారు. దేవుడు ఆశీర్వదిస్తాడని అందరూ చెప్తారు, కానీ దేవుడు శాపాలు కూడా ఇస్తాడా? ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? శాపాలు భక్తిహీనులకి ఇస్తాడు, ఆశీర్వాదాలు నీతిమంతుల ఇంటి మీదకి ఇస్తాడు. ఇంతకీ నీ ఇల్లు నీతిమంతుల ఇల్లుగా పిలువబడుతుందా, భక్తిహీనుల ఇంటిగా పిలువబడుతుందా? దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. శాపం ఎవరి ఇంటి మీదకి వస్తుంది? భక్తిహీనుల ఇంటి మీదకి వస్తుంది. ఆశీర్వాదం ఎవరి ఇంటి మీదకి వస్తుంది? నీతిమంతుల ఇంటి మీదకి వస్తుంది. ఇచ్చేది ఎవరు? యెహోవా. ఇది ఒకటి మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఏమండి, కొన్ని ఎగ్జాంపుల్ ఆలోచిద్దాం. దేవుడే శాపం పెట్టాడంటారా? నిజంగా ఒక తండ్రి బిడ్డలకి శాపం పెడతాడా అండి? అట్లా కూడా ఆలోచించేయండి. వాడు ఎంత కషాయవాడైనా కూడా, ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ లో ఇబ్బంది పెడుతున్నా కూడా ఇంట్లో నిజంగా ఒక కన్న తండ్రిగా బిడ్డల్ని దక్కుని చేర్చుకుంటుందే కానీ శాపం ఎప్పుడు పెట్టదండి. ఈ కోణంలో చూస్తున్నప్పుడు ఏమండి, అపోస్తలులు 12 మంది. ఎంతమంది? అపోస్తలులు 12 మందిని నా కోసం బ్రతకండి అయ్యా అని చెప్పేసి వాళ్ళకి వాక్యం నేర్పాడు. 3.5 సంవత్సరాలు వాక్యం నేర్పితే 11 మంది బ్రతుకుతానని ఒప్పుకున్నారు. మిగతా ఒక్కడు మాత్రం ఒప్పుకోలేదండి. వాడు ప్రారంభం నుంచి కూడా ఒప్పుకోలేదు. బ్రతుకుతాననే ఒప్పుకోలేదు. నువ్వు అన్నట్టే అంటున్నాడే తప్ప ఎక్కడ ఒప్పుకోలేదు. పైగా సేవ వద్దన్నాడు, వాక్యం వద్దన్నాడు. ఏమంటే 30 నాణాలకు ప్రభుల వారిని కూడా అమ్మేశాడు. 11 మంది దేవుడి కోసం బతికింది, ప్రభుల వారి కోసం బ్రతికింది. ఒకడు మాత్రం నాకు ఇవేమీ వద్దన్నాడు. ఇవే వాక్యం వద్దు, నాకు సేవా జీవితం వద్దు, కానీ నాకు మాత్రం 30 వెండి నాలుగు ఉంటే చాలు నాకు అని చెప్పేసి ప్రభుల వారిని అమ్మేశాడు. అమ్మేసిన మరుక్షణం ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు వారి ఇంటి మీదకి ఏమొచ్చిందో తెలుసా అండి? ఊరేసుకుని చచ్చిపోయాడు. భార్య విధవరాలయ్యింది. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం ఎలా వస్తుందో మీరు చూడాలి. ఇప్పుడు ఊరేసుకుని చచ్చిపోయాడు ఇస్కరియోతు యోధ. భార్య విధవరాలైపోయింది, తాళి తెగిపోయింది, విధవరాలైపోయింది. పిల్లలు దరిద్రులైపోయారు. పైగా దేశ దెమ్మరులు అయిపోయారు. యెరూషలేము వీధుల్లో అడుక్కుతుంటే రూపాయి ఎవడు ఇవ్వట్లేదు. భార్య బిడ్డలు కలిసి అడుక్కుంటుంటే ఎవడు రూపాయి ఇవ్వట్లేదు. అమ్మో, ఒక నీతిమంతుడిని పొట్టన పెట్టుకున్నారా నాయన వీళ్ళు, ఇలాంటి వాళ్ళకి రూపాయి దానం చేయకూడదన్నారు. భక్తిహీనుల ఇంటి మీదకి శాపం ఎలా వస్తుందో మీరు చూడాలి.
ఆజ్ఞను మీరాడు, ఆజ్ఞను వద్దన్నాడు, పట్టించుకోలేదు. పిల్లలు దేశదిమ్మరులు అయిపోయారు, దరిద్రులు అయిపోయారు, భార్య విధవరాలు అయిపోయింది. భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొచ్చింది ఇప్పుడు మీరు చెప్పండి? ఈ వచనాన్ని బట్టి ఏమొచ్చింది? శాపం వచ్చింది. శాపం వచ్చింది. బాగా వినాలి. అంటే దేవుడు శపించింది కాదు ఇది. ఇది దేవుడు శపించింది కాదు. యెహోవా ఆలోచన అనగానే మీరు దేవుడు శపించింది అనుకుంటే పొరపాటు. దేవుడు శపించింది కాదు. నువ్వు చేసుకున్న తప్పులే నీకు శాపాలుగా మారిపోతాయి. అర్థమవుతుందండి మీ పాయింట్? నువ్వు చేసుకున్న తప్పులే నీకు శాపాలుగా మారిపోతాయి. నువ్వు చేసుకున్న పాపాలే నీకు శాపాలుగా మారిపోతాయి. అదే శాపం అండి. వాక్యాన్ని మీరేవు. నువ్వు ఎన్నో స్వస్థతలు చేశాడు, అద్భుత కార్యములు చేశాడు ఇస్కరియోతు యూదా కూడా. ఆజ్ఞని మీరేను, ఆజ్ఞని పట్టించుకోలేదు. ఆటోమేటిక్ ఏమొచ్చింది? భక్తిహీనుడు అయిపోయాడు, దేశదిమ్మరులు అయిపోయారు పిల్లలు, భార్య విధవరాలు అయిపోయింది. శాపాన్ని కొని తెచ్చుకున్నాడు ఆటోమేటిక్ గా. ఇది దేవుడు ఇచ్చిందా తను తెచ్చుకుందా మీరు చెప్పాలి. ఇప్పుడు శాపాలు దేవుడు పెడతాడా, దేవుడు ఇస్తాడా, నీకు నువ్వు కొని తెచ్చుకున్నావా? ఇప్పుడు దీన్ని బట్టి మనిషే కొని తెచ్చుకుంటున్నాడు శాపాలని. శాపాలను ఆహ్వానిస్తున్నాడు. రా 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 నాకు శాపమని. వాక్యం వింటున్నావు కానీ వాక్యాన్ని పట్టించుకోకపోతావు అంటే నువ్వు శాపానికి గురవుతావు ఖచ్చితంగా ఒకరోజు. ఆజ్ఞను మీరినా, ఆజ్ఞను పట్టించుకోకపోయినా ఖచ్చితంగా శాపం వచ్చింది. అది భక్తిహీన ఇల్లుగా మారుతుంది. నువ్వు చేసిన పాపాలే, నువ్వు చేసిన తప్పులే నీకు శాపాలుగా మారిపోతున్నాయి. మరో ఉదాహరణ కూడా మేము గమనించగలిగితే, ఏమండి, దేవుడు మద్యం తాగొద్దు అన్నాడు. ఏమంటే దేవుడు మద్యం తాగమన్నాడు, తాగొద్దు అన్నాడా? మద్యము తాగొద్దు అన్నాడు. లేదు నేను పట్టించుకోను నువ్వు చెప్పినటువంటి మాట అని ఒకవేళ నువ్వు అనుకుంటే కిడ్నీలు పాడైపోతాయి. కిడ్నీలు పాడైపోతాయి. బాగా గమనించాలి. ఇది దేవుడు పెట్టిన శాపమా, నీకు నువ్వు తెచ్చుకున్న శాపమా ఈ కిడ్నీలు పాడవటం? దేవుడు ఏమైనా శాపం పెడుతున్నాడా? మనిషి చేస్తున్న తప్పుల వల్ల శాపగ్రస్తుడైపోతున్నాడు. అంతేగాని తోటి మనిషి పెట్టే శాపాలు తగలమని ఒకటి అర్థమైపోయింది. మరి శాపాలు ఎలా తగులుతున్నాయి? నువ్వు చేసిన తప్పులే, నువ్వు చేసిన పాపాలే నీకు శాపాలుగా మారిపోతున్నాయి. చూడండి, ఇస్కరియోతు యూదా అలాగే శాపంగా మార్చేసుకున్నాడు. కుటుంబం మొత్తం భక్తిహీనుల కుటుంబం అయిపోయింది. దేశదిమ్మరులు అయిపోయారు. అడుగు తినే పరిస్థితి వచ్చింది. ఎవరు కూడా దానం చేయలేని పరిస్థితి. ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. వ్యభిచారం చేయొద్దు అన్నాడు. వ్యభిచారం చేయొద్దు అన్నాడు. లేదు నేను అక్రమ సంబంధాలు నేను పెట్టుకుంటాను, నా ఇష్టం అని చెప్పేసి నువ్వంటే సమాజంలో, సంఘంలో నిన్ను నీచంగా చూస్తారు. నీచంగా చూడటమే కాదు, నీకు అనేక రకమైనటువంటి రోగాలకు బారిన పడిపోతావు. దీనికి కారణం దేవుడా నువ్వా? శాపాలు ఎవరి వల్ల వస్తున్నాయి? నువ్వు చేసుకున్న తప్పులే, నువ్వు చేసుకున్నటువంటి పాపాల వల్లనే నీకు శాపంగా మారుతోంది. శాపంగా మారుతుందని అర్థమవుతుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పాపాలు శాపాలుగా మారతాయి తప్ప ఎవరో శపిస్తే నీకు ఎలాంటి ప్రమాదము జరగదు. అర్థమైంది కదండి? ఎవరో శపిస్తే నీకు ఎలాంటి ప్రమాదం కూడా నీకు భూమి మీద ఎప్పుడు కూడా జరగదని నీకు అర్థమైపోవాలి. ఎప్పుడు కూడా నీకు జరగదని నీకు అర్థమైపోవాలి. ఏమంటే దీని గురించి బైబిల్ ఏం చెప్పిందంటే ఈ శాపాల గురించి బైబిల్లో ఒక పాఠమే చెప్పాడండి. ఒక పాఠమే చెప్పాడు. ఏం చెప్పాడంటే ఇశ్రాయేల్ అందరినీ బాగు చేశాడు. ఇశ్రాయేల్ అందరినీ బాగు చేశాడు. ఒకసారి వచ్చినాను చూడండి. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం. బాగా గమనించాలి. మనుషుల శాపాలు మనిషికి తగలవని తేలిపోయింది. మరి శాపాలు ఎలా వస్తున్నాయి? వారు చేసిన తప్పులే, వారు చేసిన పాపాలే నీకేంగా మారుతున్నాయి? శాపాలుగా మారుతున్నాయి. తప్పు పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని ఆజ్ఞలను మీరినా, దేవుని కట్టడలను నువ్వు ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళినా, పట్టించుకోకపోయినా, పెడచెవని పెట్టినా ఆటోమేటిక్గా నీకు శాపం తగులుతుందని ఒకటి అర్థమవుతుంది. క్లియర్గా అర్థమవుతుంది. రైట్. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం 13-14 వచనాలు. రూబేను
గాదు, ఆషేరు, జెబులూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాప వచనములను పలుకుటకై. వీళ్ళందరికీ ఏ వచనాలను ట్రైనింగ్ ఇస్తున్నాడు? గోత్రాలన్నిటిని పిలిచాడు. ఏబాలు కొండపైకి, ఏబాలు కొండ మీద నిలవాలను, మీరు అందరూ ఏబాలు కొండ దగ్గరికి రండి, మీకు శాప వచనాలను ట్రైనింగ్ ఇవ్వాలన్నాడు. ఇప్పుడు పాస్టర్ గారు సేవకుడు దేవుడు చెప్పాడు, నాయన నువ్వు అర్జెంటుగా వెళ్ళండి, ఏబాలు కొండ మీద నిలవాలను. అప్పుడు లేవీయులు, యాజకులైన లేవీయులు వీళ్ళందరూ పిలిచారు. ఇప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏంటి ట్రైనింగ్? మొట్టమొదటిది ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు? పలుకుటకై ఏబాలు కొండ మీద నిలవవలను అని అంటున్నాడు. చూడండి, బాగా గమనించాలి. ఇప్పుడున్నటువంటి సేవా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఏ పాస్టర్ అయినా దేవుడు పెట్టిన శాపాలు మీకు చెబుతాను రండి నిలబండి అని అంటాడండి? అమ్మా దేవుడు పెట్టిన శాపాలు మీకు చెబుతానమ్మా, మందిరంలో అందరూ రండి పరిగెత్తుకుంటాను వచ్చి నిలబండి అంటే ఎవరన్నా వస్తారా? చెబుతారా? ఆ రోజు ఇశ్రాయేలీయులకు దేవుడు పెట్టినటువంటి శాపాలు, అసలు శాపాలు ఎందుకు తగులుతాయో, శాపాల బారిన ఎవరు పడతారో నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలన్నాడు లేవీయుల్ని పిలిచి. ఏంటి ఆ ట్రైనింగ్ లో బయటపడినటువంటి మాటలు చూడండి ఎలా ఉన్నాయో. 15వ వచనం ఏమండి, అన్ని ఆశీర్వాదాలేనండి, శాపాల గురించి కూడా చెప్పాలి కదండి. ఆశీర్వాదాలు ఇంటి ముందు కొమ్మరిస్తూ ఉంటే మరి యెహోవా భక్తిహీనుల ఇంటి మీదకి ఏమండి మరి శాపాలు వస్తున్నాయన్న సంగతి కూడా తెలియజేయాలి కదా. రైట్, 15వ వచనం. యెహోవాకు ఇవి హేయముగా, అందరు కొండ మీద నిలబడ్డారు. ఇప్పుడు అందరు ఏ గోత్రముల పైన చెప్పాడు, అందరు కొండ మీద నిలబడి ఉన్నారు. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలు అందరితో చెప్పగా అందరు ఇప్పుడు ఏమనాలి? ఆమేన్. అందరు ఏమనాలండి? యెహోవాకు హేయముగా, శిల్పి చేతులతో చెక్కిందే కదండి, శిల్పి చేతులతో మలిచిన విగ్రహము. క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ గృహాలలో, క్రైస్తవ సమాజాలలో ఎక్కడా విగ్రహం అనేది కనపడకూడదు. ఏ శిల్పి చేతులతో చెక్కిన ఆ విగ్రహం ఒకవేళ కనబడినా మొక్కిన మీరు ఏమవుతారంట? ఇప్పుడు మాట అనేది శాపగ్రస్తుడవుతారు. ఈ రోజు నిజంగా మీరు బాగా గమనిస్తే క్రైస్తవ సమాజాల్లో విగ్రహారాధన ఏలుతోంది. ఇప్పుడు కాదా? మీరు చెప్పండి. ఆ విగ్రహాన్ని దేవుడు తయారు చేశారు. మరింతలు బొమ్మ అంటాడు, యేసుప్రభు బొమ్మ అంటాడు. ఏమండి ఆ విగ్రహాన్ని ఎవరు చేశారు? ఇప్పుడు శిల్పి చేతులతో మలచిన విగ్రహమునే గాని ఏ విగ్రహాన్ని అని మీరు తీసుకొచ్చి ఇప్పుడు పెట్టండి. మీరు మొక్కేటటువంటి విగ్రహాలు ఉన్నాయి, క్రైస్తవ సమాజంలోనే కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను ఎవరైతే శిల్పి చేతులతో తయారు చేసినటువంటి విగ్రహానికి నువ్వు ఒకవేళ మొక్కి బయలుదేరితే ఏమైపోతావంట? నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నాడు కొండ మీద నుంచువాడు, చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేల్ అందరితో చెప్పు లేవీయులారా. అప్పుడు ఇశ్రాయేల్ అందరు ఏమనాలంట? చెప్పగానే ఆమేన్ అంటే అర్థం ఏంటి? కలుగునుగాక అంటే ఆ శాపము మా మీదకి వచ్చునుగాక అని మీరు ఒప్పుకోమంటున్నాడు. అప్పుడు అందరూ ఒప్పుకున్నారు. అవును, ఎక్కడైనా విగ్రహం కనిపిస్తే ఒకవేళ మేము మొక్కితే ఆ శాపం మా అందరి మీదకి వచ్చునుగాక ఆమేన్ అని బలి ట్రైనింగ్ ఇచ్చాడు కదండి. అందరూ ఒప్పుకున్నారు. మరి ఈరోజు అసలు ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసేదే ఈ దిక్కుమాల సేవకుడు. నిజమా కాదా? మరి బైబిల్ ఇలా ఎందుకు చెప్పింది? మరి అందరినీ నువ్వు శాపగ్రస్తుడుగా మారి బిడ్డలందరినీ శాపగ్రస్తులు చేస్తావా నువ్వు? ఆలోచించాలి మీరు. ఈరోజు విగ్రహాలకే మొక్కుతున్నారు, కనబడిన దానికే మొక్కుతున్నారు. అయితే మీరు శాపగ్రస్తుడు అవుతారని చెప్పి కొండ మీద ట్రైనింగ్ ఇస్తే ఆ రోజు అందరూ ఆమేన్, దానికి మేము ఒప్పుకుంటున్నాం, ఆ శాపం మా మీదకి వచ్చును కాక అన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. నీవు విగ్రహాన్ని చేసుకున్నావా, దేవుని శాపం నీ మీదకి వచ్చి నాశనం అయిపోతాం అనగా అందరూ ఆమె అవునా మేము నాశనం అయిపోతాం అని అనాలంట. మరి మీరు అంటారా? ఆ రోజు వాళ్ళు అన్నారు ఆమెన్ మేము నాశనం అయిపోతాం, నిజమే. మరి ఈరోజు దగ్గరుండి నాశనం చేస్తున్నారు.
నిజమా కాదా? బైబిల్కి వ్యతిరేకంగా జరుగుతుందా లేదు మీరు చూడాలి. ఇప్పుడు శాపాలు ఎలా కొని తెచ్చుకుంటున్నారు చూడండి. లేదు, కొన్ని శాపాలు కొని తెచ్చుకున్నారు. శాపాలు ఎందుకు వస్తాయి? బైబిల్లో చెప్పింది ఒకటి, మీరు చేస్తున్నది ఒకటే. దేవుడు ఆత్మ అయితే విగ్రహానికి నువ్వు ఎందుకు మొక్కుతున్నావు? నిజమే కాదండి? మొట్టమొదటి ఎగ్జాంపుల్ చెప్పాడు. అంటే దేవుడు శిక్షిస్తాడు అంటే ఆయన పెట్టిన ఆజ్ఞను నువ్వు మీరితే ఆటోమేటిక్ నీ మీదకి నీకేమొచ్చుద్ది? ఆటోమేటిక్ శాపం వచ్చుద్ది నీ మీద. దేవుడు పెట్టిన ఆజ్ఞ ఏమన్నాడు? శిల్పి చేతులతో మలచిన ఏ విగ్రహమునైనానో నువ్వు మ్రొక్కినా ఆటోమేటిక్ నీ మీదకి ఏమొచ్చుద్ది? శాపం వచ్చుద్ది అని కొండ మీద అందరికి చెప్పంటే అవును మేము ఒప్పుకుంటున్నాం, ఆ శాపం వచ్చుద్దని మాకు అర్థమైపోద్ది, ఆమె మా అందరి మీదకి శాపాలు రావాలన్నాడు. రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. 16వ వచనం. శాపాలు ఎలా వస్తున్నాయి మీరు చూడండి. విగ్రహాన్ని మొక్కితే శాపం వచ్చుద్దా? వచ్చుద్ది. ఆటోమేటిక్ శాపం వచ్చుద్ది. శాపగ్రస్తులు అయిపోతారు మీరు. దయచేసి ఎంకరేజ్ చేయకండి. ఎవరన్నా విగ్రహ ప్రతిష్ఠ ఉందని కానీ, సిలువ ప్రతిష్టలు ఉన్నాయని కానీ, ఎవరన్నా మీ దగ్గరికి బాలయేసు అని చెప్పేసి ఇగో ఈ బాలయేసును ముద్దు పెట్టుకోండి అని ఎవరైనా చెప్పినా దానికి మీరు శాపగ్రస్తులు అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. రెండవది 16వ వచనం. తన తండ్రినైనను, రెండో చెప్తున్నాడు కొండ మీద, తన తండ్రినైనను, ఏవాలు కొండ మీద, తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయవాడు కూడా ఇప్పుడు ఏమైపోతాడు? శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఇప్పుడు ఏమనాలి? అవును, ఆమె మేము శాపగ్రస్తులు అయిపోతాం. ఈ రోజు తల్లిదండ్రులు ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఏమైపోతారు ఇప్పుడు ఆటోమేటిక్ గా? దేవుడు ఆజ్ఞిచ్చాడు, తల్లిదండ్రులను ఆయన జాగ్రత్తగా సన్మానించని ఆజ్ఞిచ్చాడు. ఆజ్ఞిచ్చినప్పుడు తల్లిదండ్రులను చూడకోకుండా పట్టించుకోకుండా పెడచెవులు పెట్టినటువంటి వాళ్ళు అందరూ ఆటోమేటిక్ ఏమొచ్చింది వాళ్ళ మీదకి? అది నువ్వు కొని తెచ్చుకున్నది. ఆజ్ఞని మీరేవు నువ్వు పోతమోసినటువంటి శిల్పి చేతులతో చెక్కినటువంటి దానికి నువ్వు మొక్కినా కూడా శాపగ్రస్తుడు అవుతావు. బుడదల కొండ మీద, మేరీ కొండ మీద ఎవరి చేతులతో చెక్కింది అది? శిల్పి చేతులతో చెక్కినటువంటి దాన్ని తీసుకొచ్చి మందిరాల ముందు పెట్టి ఊరేగిస్తుంది. ఎవరు చెక్కింది? శిల్పి. ఆ శాపం నా మీదకు వచ్చింది కాక నువ్వే ఒప్పుకుంటున్నావు. ఆమె అంటే అర్థం ఏంటి? కలుగును గాక, జరుగును గాక. ఎవరు ప్రార్థన అంతా చేసి లాస్ట్లో ఏమంటాం మనం? ఆమె అంటే అర్థం ఏంటి? అది నాకు జరగాలని ఆయన అంటే ఇప్పుడు ఆ శాపం కూడా నాకు జరగాలని నువ్వు ఒప్పుకున్నావు. దేవుడు ఆజ్ఞ అలా ఉంది. ఆజ్ఞ మీరెరలేదు ఇప్పుడు అంటే తెలియకుండానే అందరూ శాపాలకు గురైపోతున్నారు. తల్లిదండ్రులు పెడ చెవును పెట్టినటువంటి నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు చెప్పగా ప్రజలందరూ ఆమె అనాలంట. ఏమండి? దీన్ని నేను ఒప్పుకుంటున్నాను అంటే శాపం వచ్చినా ఓకే అని అర్థం. దీనికి నేను ఒప్పుకుంటున్నారా అంటే ఒప్పుకుంటున్నా అంటే శాపం వచ్చినా కూడా మీరు ఓకే అని చెప్పాలి. ఇప్పుడు దీన్ని ఓకే అని అనాలి. దీన్ని బట్టి శాపాలు మనుషులకు వస్తున్నాయంటే చేస్తున్న తప్పుల వల్ల పాపాల వల్ల వస్తున్నాయి, కానీ దైవ ఆజ్ఞ మీరితే వారి మీదకి ఏమొచ్చింది? ఇప్పుడు శాపం వచ్చింది. దేవుడు పెట్టిన ఆజ్ఞలను మీరితే ఖచ్చితంగా శాపం వచ్చింది. మనుషులు నిన్ను శపిస్తే నీకు ఏమీ అవ్వదు. బాగా రాసుకోవాలి మాట. మనుషులు నిన్ను శపిస్తే నీకు ఏమీ అవ్వదు, కానీ దేవుని వాక్యాన్ని మీరు నువ్వు ఒకవేళ బ్రతికితే నీ మీద ఖచ్చితంగా శాపం వచ్చిందండి. ఇది దేవుడు ఆర్డర్, దేవుడి శాపమే. 17వ వచనం. తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయవాడు. కొంతమంది రైతులు కూడా సరిహద్దు రాళ్ళు మారుతూ ఉంటారు పొలం మీద. ఏమండి? కాడిగట్టల దగ్గర, ఏమండి ఇళ్ళకాడ సరిహద్దుల దగ్గర పెద్దవాడు ముసలివాళ్ళు అయిపోయారు. వీళ్ళు ఎవరు పట్టించుకోరులే, ఒక గజం ఆక్రమించుకున్న దిక్కుమాలి వాళ్ళు వీళ్ళంతా. ఏం చేసుకుంటారు మరి ఆ గజం? ఏమండి? తన పొరుగువారి సరిహద్దు రాయిని తీసివేయవాడు శాపగ్రస్తుడైపోతాడు. పాపం పిచ్చోడికి తెలియక రాత్రి గజం మార్చేస్తాడు. ఏమంటే పార్పణలు చేసేటప్పుడు ఒక అడుగులు ఎక్కడ లేని బలమంతా పార్పణ చేసేటప్పుడే వచ్చింది ఆ గట్టల దగ్గర. అనవసరంగా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. చూసారండి? ఆ శాపని పిల్లలకు కూడా అంతిస్తున్నావు. నువ్వు వెళ్తా గజం కనిపించి నువ్వు వెళ్ళిపోతావు. ఆ గజాన్ని పట్టుకుని ఏలాడతాడు కొడుకులు. ఇది నాది 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 అని. నీ శాపం మీ నాన్న వల్ల నీ కొడుకు వల్ల అందరినీ ఏమవుతుంది చూడండి. తన పొరుగు వారి సరిహద్దులు రాయిని తీసివేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఇప్పుడు ఏమనాలి? అమ్మో అలా జరిపితే మేము శాపగ్రస్తులమే ఆమె అనాలి. మీరు ఇక వేరే ఆప్షన్ లేదు. ఇక ఏం ట్రైనింగ్ ఇస్తున్నాయండి? శాపాలు ఎలా వస్తున్నాయంట? దేవుడి వల్ల ఆశీర్వాదాలు విన్నారు, ఇప్పుడు శాపాలు కూడా వస్తున్నాయి. అసలు చేసేదన్నీ శాప పనులే.
క్రైస్తవ సరిహద్దులలో గొడవలు జరగట్లేదు మీకు? ఎప్పుడు సర్వేరు తిరుగుతూనే ఉంటాడు మన గ్రామంలో. ఎందుకు తిరుగుతున్నాడు? పిచ్చిపట్టి తిరుగుతాడా? నువ్వు ఇచ్చిన కంప్లైంట్ నువ్వేమో రాళ్ళు మార్చేస్తా ఉంటావు. నేను పెట్టింది ఆ రోజు నల్లరాయి, ఇప్పుడేమో ఎర్రరాయి వచ్చింది అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు మార్చాడు. శాపగ్రస్తు ఎలా అయిపోతున్నారు చూడండి. తన పొరుగు వారి సరిహద్దులు తీసివేయవాడు శాపగ్రస్తుడు చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలి. ఇలా మీరు అన్ని చదువుకుంటారండి. కిందకి 26వ వచనంలో చెప్తాడు. ఇవన్నీ శాపాలండి బాబు. 26వ వచనం. ఈ విధికి సంబంధించిన వాక్యంలో 26వ వచనం. ఈ విధికి పైనుంచి అన్ని మీరు చెప్పుకుంటారు, చదువుకుంటారండి. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఇప్పుడు ఆమెనాలు. అయ్యా పైన అన్నిటి మేము ఒప్పుకుంటున్నామని ఆయన, వీటిలో ఏది మీరినా మాకు శాపం పంపించిన ఆయన అర్థం. ఏమిటి? ఏది మీరినా కూడా శాపం పంపించిన అర్థం అంటే బాబు నిజంగా ఎంత గొప్ప మాటలు ఉన్నాయి చూడండి. పైన 20 వచ్చిన చూడండి. తన తండ్రి వారితో సైనించేవాడు తన తండ్రి కోకలు విప్పినవాడు కనుక వాడు శాపగ్రస్తుడంట. ఇవన్నీ ఎంత పాపకారం మాటలండి. తన తండ్రి వారితోనే పోతున్నాడంట వాడు శాపగ్రస్తుడే. తన తండ్రి వారితో వెళ్తున్నటువంటి వాడు ఏమవుతాడు? పినతల్లి అవుద్ది. పినతల్లితో పోతున్నాడు. అయినా వాడు శాపం వచ్చేస్తాడు. లేదు కొన్ని శాపాలు కొని తెచ్చుకుంటున్నాడు చూడండి. 21వ వచనం చూడండి. ఏ జంతువుతోనైనా సైనించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలి. అయ్యో జంతువులతో కూడా పోతున్నారంట. కామం ఎక్కువైపోతే ఏం చేస్తారు మరి? ఏంటంటే నిజంగా శాపాలు ఎలా వస్తున్నాయి చూడు. లేదు కొన్ని శాపాలన్నిటికీ పైన అన్నిటికీ ఇప్పుడు కింద సంతకం పెడుతున్నారు వీళ్ళు. ఏమని? ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరిచిన వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేనని అనవలెను. శాపగ్రస్తుడికి ఒక పట్టికే పెట్టేసాడండి బాబు. వీటిలో ఏది మీరున్నా కూడా మనకేమొచ్చుద్ది? శాపం వచ్చుద్ది. అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేయగలిగితే క్రైస్తవులందరిలో ఈ ప్రమాణాలు చేయించాలండి. ఇప్పుడు క్రైస్తవులందరినీ ఆ రోజు ఏబాలు కూడా ఇస్రాయేలుని కూర్చోబెట్టి ప్రమాణాలు చేశారు. ఇప్పుడు క్రైస్తవులందరినీ కూర్చోబెట్టి ప్రమాణాలు చేయించాలి. ఏమని? సువార్తకు రాని ప్రతివాడు శాపగ్రస్తుడు అనగానే మిగతా వాళ్ళందరూ ఏమనాలి? ఆమేన్ అనాలి. ఇలాంటి ప్రమాణాలు చేపిస్తూ కూర్చోవాలి. అదే కదండి అర్థం. అంతే కదండి. సువార్తకు రాని ప్రతివాడు శాపగ్రస్తుడు అనగానే అందరూ ఆమేన్ అనాలి. మరి నేను దేవుని మాట ఏది పాటించకపోయినా బాగా గమనించాలి. నేను దేవుని మాట ఏది పాటించకపోయినా నా జీవితం మీదకి ఏదో నష్టాలు కీడు వస్తుందని నీకు అర్థం కావాలి. ప్రాబ్లంలో పడ్డావంటే అర్థం ఏంటో తెలుసా? నేను దేవుని మాటలను పట్టించుకోకపోవటం వల్లనే, దేవుని మాటలను పెడచెవున పెట్టడం వల్లనే నా మీదకి పాపాలు శాపాలు పొంచి ఉన్నాయి, కీడు ప్రమాదాలు పొంచి ఉన్నాయని నీకు ఇప్పటికే అర్థమైపోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనుషులు పెట్టే శాపాలు మనిషికి తగలవు. క్లియర్ అయిపోయింది. ఒకటి. రెండు ఏదైనా దేవునికి భిన్నంగా బ్రతికినప్పుడు, దేవుడు చెప్పినట్టుగా బ్రతకకపోతే, వాక్యం చెప్పినట్టుగా బ్రతకకపోతే, వాక్యం విన్నట్టుగా ఒకవేళ నువ్వు బ్రతకకపోతే మన జీవితం మీదకి ఏం కనపడుద్ది? శాపం కనపడుద్ది. శాపాలు ఉన్నాయి కానీ మనుషులు పెట్టే శాపాలు మనిషికి తగలవు. మరి శాపం ఎందుకు వస్తుందంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతకనప్పుడు ఆటోమేటిక్ గా శాపం వచ్చేస్తుంది. అది మళ్ళీ దేవుడు పెట్టండి. ఆ దేవుడు పెట్టడు. ఆజ్ఞ మీరితే చాలు ఆటోమేటిక్ వచ్చేస్తుంది శాపాలు. బాగా అర్థం కావాలి ప్రియమైన దేవుని వారలారా. ఇంకా మనకు ఇంకొక సందర్భం, దావీదు గారి సందర్భాన్ని ఒకటి చూడాలి మనం. మనుషులు పెట్టే శాపాలు మనిషికి తగలవు. ఏ టైంలో కూడా ఎప్పుడైనా కూడా తగలవు. మరి ఎందుకు తగులుతున్నాయి అంటే దేవుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతకట్లే. దేవుడు నీ మీద ఒక స్క్రిప్ట్ రాసి పంపించాడు ఈ లోకానికి తల్లి గర్భంలో నుంచి. నువ్వు చనిపోయేంత వరకు, నీ బర్త్డే రోజు నుంచి నీ డెత్ డే రోజు వరకు ఎలా బ్రతకాలనేది ఒక మ్యాప్ అనేది నీకు రాసుకుని ఒక స్క్రిప్ట్ రాసి భూమి మీదకి వదిలాడు నేను తల్లి గర్భంలో నుంచి. ఆ వదిలిన ప్రకారంగా బాల్యంలో బాల్య కార్యక్రమాలు జరిగించాలి, యవనంలో ఎవరి కార్యక్రమాలు జరిగించాలి, వృద్ధాప్యంలో వృద్ధ కార్యక్రమాలు జరిగించాలి. అలా జరిగించుకోకుండా ఒకవేళ నువ్వు కన్ను మూసేస్తే ఈ లోపే నీకేం తగులుతాయి? అలా తగులుతున్నాయే గాని శాపాలు, మనుషుల శాపాలు మనిషికి తగలవు. అర్థమైంది. నెక్స్ట్